హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నా పుట్టినరోజు నాడు నువ్వుల నూనె తలకి బాడీకి మొత్తం పూసుకొని కొంచెంసేపు ఆగాక నేనైతే సున్నిపిండితో స్నానం చేసి వచ్చేసాను. ఈ రెండు డ్రెస్సుల్లో ఏది బాగుందో చెప్పండి. నేనైతే ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని ఆవు పాలను తీసుకొని ఇందులో కొంచెం నల్ల నువ్వులు వేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసి కలపాలి. ఈ మూడు కలిపిన పదార్థాన్ని తీర్థంలాగా 3 సార్లు తీసుకోవాలి. ఇలా తాగటం వలన ఈ పుట్టినరోజు నుంచి మళ్ళీ వచ్చే పుట్టినరోజులోపు ఏవైనా అపమృత్యు దోషాలు గండాలు ఉంటే అవి ఏమీ లేకుండా తొలగిపోతాయి అన్నమాట. ఈ తీర్థం తీసుకునేటప్పుడు కానీ తర్వాత కానీ సప్త చిరంజీవుల పేర్లను మనం ఖచ్చితంగా తలుచుకోవాలి. ఈ రోజున పుట్టినరోజు నాడు బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టమం జీవే ద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః శ్లోకమర్థం చెప్తా చూడండి. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీరు 7 చిరంజీవులు. మార్కండేయునితో కలిపి 8 మందిని ప్రతిరోజు స్మరించుకుంటే 100 సంవత్సరాలు ఆయుష్తో అపమృత్యువు లేకుండా జీవిస్తారు. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. జన్మదినమిదం అయి ప్రియ సఖే సంతనోతుతే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషి ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాగే తెలపాలి. పుట్టినరోజు నాడు తల్లి, తండ్రి, గురువు, దైవం బ్లెస్సింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి.